హాయ్ దోస్తులు, నమస్తే. మంచిగున్నారా దోస్తులు? మంచిగుంటే ముట్టిపాయ గాని, నేను కూడా మంచిగా ఉన్న దోస్తులు. నేను మంచి పెద్ద యూట్యూబర్ దగ్గరికి, కోవిడ్‌లో ఉన్న యూట్యూబర్ దగ్గరికొచ్చాను. దోస్తులు చూడుండ్రి దోస్తులు. అతని గురించి నేను ఒక 3 నెలల నుండి వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి అతని దగ్గరికి, అతన్ని కలాలి, కలాలని ఎళ్ళినా. చూడుర్రి దోస్తులు ఎట్లా ఉన్నదో, అతని రూమ్ ఏంది, అతని దగ్గరికి వెళ్లి ఒక గంటన్నర టైం కేటాయించుకొని నేను అతని దగ్గరికి వెళ్ళి కోవిడ్ అతనికి చెప్పకుండా పోయి అతన్ని కలిశాను దోస్తులు. చూడండి, నాకెంతో సంతోషంగా ఉంది. అతను నాకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాడు దోస్తులు. ఆ గిఫ్ట్ కూడా నేను వీడియోలో మొత్తం ఉంది, మీరు చూసేయండి దోస్తులు. చూడండి ఎలా ఉంది. అన్నయ్య మనసున్న మహారాజు అనుకోవాలి. ఇక చెప్పాలంటే మనసున్న మహారాజే. ఎందుకంటే అతని మాటలు, అతని తీరు, అతను చెప్పే విధానము, అతను చేసే విధానం అనేది నాకు చాలా నచ్చింది దోస్తులు. వీడియో మొత్తం చూసేయండి దోస్తులు. ఎవరైనా స్కిప్ చేయకుండా చూసేయండి దోస్తులు. అతను చాలా మంచి మనసు. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా చేస్తాడు దోస్తులు. చూడండి ఈ దోస్తులు ఎంత మంచిగా నన్ను టైం కేటాయించి ఎలాగ మాట్లాడి నాతోటి ఎంత టైం అతన్ని డ్యూటీ వెస్ట్ చేసుకొని కూడా నాతో స్పెండ్ చేసి. చూడండి దోస్తులు, నేనైతే చాలా సంబరపడ్డాను దోస్తులు. అతనితోటి హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? విధానం, బాగున్నారా? అన్నయ్య మాట్లాడే విధానం చూడండి ఎట్లా మాట్లాడతాడో. మీరే ఇతని మాటలు వినండి. ఇతని రూము, నా ఎందుకు వెళ్ళాను ఇతని దగ్గరికి అంటే, నా ఫోన్లో సెట్టింగ్ కొద్దిగా చేయాలి అన్నయ్య అంటే, నువ్వు రా ఇక్కడికి వచ్చేయి బ్రదరు అని చెప్పిండు. అక్కడికి వెళ్ళి చూసి అతని దగ్గరికి లొకేషన్ పంపించిన. లొకేషన్ కూడా మీకు పెడతాను దోస్తులు. లొకేషన్ కూడా చూడరు దోస్తులు. చూడండి ఇదే మొత్తం అతనిది, ఇదంతా ఆయనదే. చూడండి సెకండ్ ఇచ్చాను. చూడండి థ్యాంక్ యూ అన్న. సెకండ్ తీసుకున్నాము అన్నతో. సెకండ్ తీసుకొని తీసుకున్నా ఆయన చెప్పడం జరిగింది. అతని ఉండే ఇల్లు ఇదంతా, అన్నయ్య ఉన్నది ఇల్లు, ఈ ఏరియా ఇదంతా చూడండి. నేను అలా ఎలా వెళ్తా ఉన్నాను అతని దగ్గరికి. ప్రత్యేకంగా వెళ్ళాలి వెళ్ళాలి అనుకొని వెళ్ళినాను, కలిశాను. మొత్తం మీద నాకైతే చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా ఎవరన్నా కలవాలని అనుకుంటే కలవండి అన్నకు. ఓకేనా దోస్తులు? మరి ఇదే నా బస్సు ఇక్కడ పెట్టిన. ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ పెట్టాను. అతను నాకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు. చూస్తున్నారు కదా కవర్, అదే గిఫ్ట్ నాకు. మీరు వీడియోలు మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది గిఫ్ట్ ఏంటిది అనేది. ఓకేనా దోస్తులు? ఒక సంత్రా ఇచ్చాడు అన్న. అట్లాగే నాకు అది బ్లూటూత్ ద్వారా మనం మాట్లాడడానికి అని చెప్పేసి, తీసుకో బ్రదర్ అని చెప్పి ఇచ్చాడు. అది గిఫ్ట్గా ఇచ్చాడు నాకు. నేను చెప్పాను, బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీరు నాకు ఇది ఇచ్చినందుకు అని చెప్పాను. ఏమున్నదిలే అన్న, నువ్వు నా దగ్గరికి వచ్చినావు అని చెప్పేసి అన్నయ్య తీసి ఇచ్చడం జరిగింది నాకు. అది చూస్తున్నారు కదా, అది ఎంత తీసుకున్నాడో, అది ఎంత అన్నది అది ఎంతన కానీ మనకి ఇచ్చింది మన అదృష్టం. ఆయన మన గిఫ్ట్కి ఇచ్చిండు. అతని రూమ్కి వెళ్ళినందుకు గిఫ్ట్కి ఇచ్చిండు. సరేనా దోస్తులు? మరి మీరు తెలంగాణ, ఆంధ్ర అనే కాకుండా అందరు కూడా చూడండి. అన్న కామెంట్లు కూడా తెలంగాణ బ్రదర్స్ పెడుతురట. అన్నయ్యలు పెట్టకూడదు, మంచి కామెంట్ పెట్టండి. మన మనసున్న మహారాజు అతను మాత్రం మనసున్న మహారాజు. ఎందుకంటే నేను వెళ్ళాను, అక్కడికి పోయి చూసి అతని విధానం ఏంటిది, ఎట్లున్నాడు, ఏంది అనే మర్యాద ఏందనేది అన్నీ తెలుసుకున్నా. సరేనా? అంత తెలుసుకున్న తర్వాత నేను మొత్తం వీడియో తీసిన పూర్తిగా మీరు చూడండి. తర్వాత ఇదేంటంటే నేను వెళ్ళడం జరుగుతుందండి, రూమ్కి వెళ్తున్నాను. అప్పటికి 11, దాదాపు 11 అయిపోయిందండి. ఆ టైంకి 11 అయిపోయింది. ఇక నేను ఇక్కడ మీరు చూసేయండి. ఇదంతా ఇంకా ట్రావెల్ చేస్తున్నాను. అతని రూమ్ నుండి బయలుదేరే టైంలో ఇదంతా వీడియో తీశాను. చూసేయండి దోస్తులు. ఈ మొత్తం వీడియో చూసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి దోస్తులు. మీరు మాత్రం ప్రతి ఒక్కరు చూడకుండా ఉండకండి దోస్తులు. ఇంత మంచి వీడియో నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళినా అంత చేసి అతని దగ్గర మాట్లాడి 1 గంటన్నర ఉండి అతని మీద వెళ్ళడం జరుగుతుంది. ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ఇక చూస్తున్నారు కదా మీరు దోస్తులు, మొత్తం పూర్తిగా చూడండి, క్లిప్ వేయకుండా చూడండి దోస్తులు. పెద్ద వీడియో కాదు, 8 నిమిషాలు మాత్రం ఉంది దోస్తులు. ఓకేనా దోస్తులు? మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. 3,37,000 మంది సబ్స్క్రైబర్ ఉన్న ఒక పెద్ద యూట్యూబర్ కోవిడ్లో ఉన్నాడు. అన్న దగ్గరికి వెళ్ళి కలిసి రావడం జరిగింది దోస్తులు. చూడండి, అన్నను కూడా చూడండి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి దోస్తులు.
పక్కన మస్జిద్ దోస్తులు, పక్కన మస్జిద్. ఇక్కడ రౌండ్ బోర్డ్ వస్తుంది ముందుకు. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉన్నది పక్కన లెఫ్ట్ సైడ్కు. ఈ రౌండ్ బోర్డ్ పక్కన నేను చూస్తాను. కలర్గా ఉందని చూడు, అదే మొత్తం రెస్టారెంట్. అక్కడనే దాని ముంగడ కూడా ఒక పిల్లల స్కూల్ కూడా ఉంది. అక్కడ నుండి నేను ముందుకు చూస్తున్నారు కదా, కానీ బ్యూటిఫుల్గా ఉంది. అది చూస్తున్నారా దోస్తులు మొత్తం చూడండి, చేయండి దోస్తులు, పూర్తిగా వీడియో చూడండి దోస్తులు. చూసి మీరు అందరూ ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి దోస్తులు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నైట్ జర్నీ చేస్తున్నాను దోస్తులు, నేను నైట్ జర్నీ చేస్తున్నాను. మొత్తం ట్రావెలింగ్ మొత్తం చూసేయండి దోస్తులు, మంచిగా ఉంది కదా.